సరే, మరొక అంశం, వేడిగాళ్ళు ఉక్కపోతలకి ఉపశమనం కలగబోతుంది. ఐఎండీ ఇచ్చిన మెసేజ్. వారం ముందే దేశంలోకి తొలకరి పలకరించబోతుంది, ఋతుపవనాలు రాబోతున్నాయని. మరి సూపర్ ఎల్నివో విపత్తు మాట ఏమిటి? ఎస్ అండి. ఇప్పుడు వార్తాపత్రికల్లో చాలా న్యూస్ ఛానల్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఈ సంవత్సరం 2026 ఋతుపవన కాలంలో ఋతుపవనాలు వారం ముందే దేశాన్ని పలకరించబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని కనపడుతుంది. అసలు చాలా ఘోరమైన విషయం అండి. ఇది గుడ్ న్యూస్ కాదు, వెరీ బ్యాడ్ న్యూస్. ఋతుపవనాలు ఎప్పుడూ కూడా జూన్ 1కి కేరళ తీరాన్ని తాకాలి. మే 20 నాటికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కాడికి వస్తుంది, మే 10కి. కానీ జూన్ 1కి ఒక మాన్సూన్ బాంబింగ్ లాగా వస్తుంది అనమాట. జూన్ 1కి మేఘాలు వచ్చి జూన్ 1కి కేరళ తీరాన్ని తాగితాయి. అక్కడి నుంచి ఇండియా అంతా విస్తరిస్తాయి. నెలన్నర పాటు, ఇంకో నెలన్నర పాటు వెనక్కి వెళ్తే 2 నెలలు. కాబట్టి జూన్ మొదటి వారం నుంచి జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఋతుపవన కాలం అని పిలుస్తాం. దాన్నే మనం అగ్రికల్చరల్గా ఖరీఫ్ సీజన్ అంటాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి ప్రకారం మాన్సూన్స్ రాకడా పోకడ ప్రకారం ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూను, తర్వాత రిటర్న్ ఆఫ్ ది రిట్రీటింగ్ ఆఫ్ ది మాన్సూన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట క్లైమటాలజీ ప్రకారం. దాని ప్రకారం అవగాహన లేకుండా ఇది ఒక గుడ్ న్యూస్ అంటున్నారు. ఎప్పుడు కూడా మాన్సూన్స్ అనేవి ఎప్పుడు జూన్ 1కి కరెక్ట్గా ఒక్కరోజు ముందే జూన్ 1కే రావాలి ఇండియాకి. ఒక వారం రోజులు 2 రోజుల ముందు వచ్చినా 2 రోజుల ముందు వెళ్ళిపోతాయి. ఒక ట్రైన్ 1 గంట ముందు వచ్చింది అంటే 1 గంట ముందే డెస్టినేషన్ చేరుతున్నట్టే కదా వెళ్ళవలసిన ప్లేస్లు. అదేవిధంగా ఈ జూన్ 1కి మొదలైన ఈ ఋతుపవనాలు కేవలం నెలన్నరలో మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, రాజస్థాన్, పంజాబ్కి చేరుకుంటుంది. అక్కడికి చేరుకోగానే అక్కడ మళ్ళీ అధిక పీడనం వచ్చి వెంటనే వెనక్కి తిరిగిపోద్ది. అంటే ఏంటి, జూన్ 1 కంటే వారం ముందు వస్తే వారం రోజులు ముందే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మన ఇండియాలో వ్యవసాయదారులకి కరెక్ట్గా ఒక పీరియడ్ అనేది ఉంటుంది. తొలకరి అంటారు మన ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడైనా చూసుకుంటాం. అంటే కరెక్ట్గా ఒక పీరియడ్ అనేది ఒక భూమికి ఉంటుంది. రైతులు అదే టైంలో వాగేస్తారు. ఒకవేళ అది కరెక్ట్గా టైం లేదనుకోండి, ఋతుపవనాలు 1 వారం లేట్ అయినా మనకు అర్థం కాదనమాట. పంటకి కరెక్ట్గా ఒక టైం, ఒక అలవాటు ఉంటుంది. ఆ టైంలో వర్షం ఎగుడు దిగుళ్ళు వస్తాయి. కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. భారతదేశం అంటే కేవలం ఒక జిల్లా కాదండి. 3287 263 కిలోమీటర్స్, 3600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2600 700 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ దేశం అంతా ఋతుపవనాలు వస్తాయి హిమాలయాల కింద. ఇందులో ఎక్కడ ఒక్కరోజు కొన్ని గంటలు తేడా వచ్చినా అది ఒక విపత్తు అంటాం అనమాట. కాబట్టి ఋతుపవనాలు వారం రోజులు ముందు రావడం అంటే అది ఒక విపత్తు. ఋతుపవనాలు వారం రోజులు లేట్ అన్నా ఒక విపత్తే, చాలా ప్రమాదం. ఇది క్లైమటాలజీ మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఋతుపవనాలు వారం రోజులు ముందు వస్తున్నాయి అంటే అది ఒక బ్యాడ్ న్యూస్, ఇట్స్ నాట్ ఏ గుడ్ న్యూస్. అబ్సల్యూట్లీ మనకు అర్థం అవ్వకుండా చెప్తున్నారు అదనమాట. సో ముందు వస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వరల్డ్ మెట్రలాజికల్, WMO, జెనీవా అన్నీ ఈవెన్ పాకిస్తాన్ డాన్ పత్రికలో అక్కడ PMD కూడా ప్రకటించుకుంది. ఋతుపవనాలు ఇప్పుడు సూపర్ ఎల్నినో గత 100 సంవత్సరాల్లోనే అతిపెద్ద విపత్తు ఇప్పుడు రాబోతుంది. 2008లో కరువు అనేదానికి అంటే ఎక్కువ మిగిసిపోబోతుంది. ఇప్పటికీ IMD చెప్పింది బిలో నార్మల్ రైన్ఫాల్ 92% అంది. ఆ 92% అంటే 80% కూడా రావని అర్థం అనమాట. ఎందుకంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా బాగా ఈరోజు వర్షం అంటే ఎండ వస్తుంది, ఈరోజు ఎండ అంటే వర్షం వస్తుంది, అది మనకు తెలుసు. కానీ రైతులు కరెక్ట్గా అసెస్ చేస్తారు కొన్ని గంటల వర్షం వద్దని. ఎందుకంటే IMD చెప్పడం తప్పు కాదండి. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ IMD. ఎందుకంటే భారతదేశ వాతావరణాన్ని దేవుడు కూడా అంచనా వేయలేడు, ఋతుపవనాలను ఎవరూ అంచనా వేయలేరు. అందుకని ఋతుపవనాల మీద ఒక్క థియరీ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రాలేదు క్లైమటాలజీలో. ఇంత టెక్నాలజీ, ఇంత శాటిలైట్ టెక్నాలజీ, AI టెక్నాలజీలు ఉన్నా. మరి ఈ ఋతుపవనాలు ఈసారి సూపర్ ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పుడు IMD ప్రకటించినట్టు ఇప్పుడు బిలో నార్మల్ రైన్ఫాల్, కరువులు రాబోతున్నాయి. కరువు రాబోతుందంటే దేశవ్యాప్తంగా రాజస్థాను, తెలంగాణ, ఈ వర్షాభావ ప్రాంతాలు ఉన్న రాయలసీమ, తర్వాత విదర్భ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ గుల్బర్గా, తర్వాత సెంట్రల్ ఇండియా, ఈ ప్రాంతాలు భారీ విపత్తుని ఎదుర్కోబోతున్నాయి. కానీ మీడియా దీని మీద దృష్టి పెట్టడంలా. ఎంతసేపు 5 రాష్ట్రాల ఎన్నికలు, మోడీ గారు గుడులు దర్శించడం, చక్కగా వెస్ట్ బెంగాల్ తిరగడం, ఆ స్టేట్లో తిరగడం. కానీ ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మీద మీటింగ్ పెట్టలే. సూపర్ ఎల్నినో అని ప్రపంచం అంతా ముత్తుకుంటుంది. సూపర్ ఎల్నినో ఆల్రెడీ ఇట్ ఈజ్ ఆన్ సెట్ ఇన్ పసిఫిక్ మహాసముద్రం, ఆల్రెడీ దాని ప్రభావం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. ఎందుకంటే యుద్ధానికంటే అతిపెద్దమైన విషయం ఇది. ఎందుకంటే
ఇండియాలో 60% పాపులేషన్కి సంబంధించిన విషయం. క్రాప్ ఫెయిల్యూర్ అవబోతున్నాయి, వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, ఇప్పటికే డజన్ల కొద్దీ పీపుల్ చనిపోతున్నారు. ఈ విపత్కర ఈవెన్ సౌత్ ఇండియాకి ఇప్పటికీ వడగాల్పులు వచ్చినాయి. సౌత్ ఇండియాకి వడగాల్పులు ఎప్పుడో వస్తాయి. మే లాస్ట్ వీక్లో, జూన్ ఫస్ట్ వీక్లో మాన్సూన్ లేట్ అవుతాయి. ఇప్పుడు అవి ఏప్రిల్ 2వ వారంలోనే వడగాల్పులు మొదలైనవి. కానీ మన ఇండియాలో పొలిటీషియన్స్ దారుణంగా ఉంటారనడానికి ఇది ఒక సూచిక అనమాట. ఎంతసేపు ఎలక్షన్స్. మీడియా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఒక అతిపెద్ద యుద్ధం, దీన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రకృతి యుద్ధం ఇంకా డేంజరు. ప్రకృతి అంటే అది యుద్ధం కాదండి. ఎల్‌నినో అనేది పీరియాడికల్గా వస్తూ ఉంటుంది ప్రతి 3-7 సంవత్సరాలకి. అది ఎప్పుడు దాని కర్తవ్యం దానికి ఉంటుంది. సైక్లోన్ అనేది కూడా అది ఒక ధర్మం దానిది. కానీ మనం ఎదుర్కోవాలి. ఇంతటి విపత్తును ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్లో పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు. ఎన్ని డిజాస్టర్స్ అంటే వడగాల్పులు అనేది ఒక డిజాస్టర్, వర్షాభావం వచ్చి వరదలు వస్తే ఒక డిజాస్టర్, అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఉంటుంది మాన్యువల్లో. మళ్ళీ కరువులు వస్తే ఒక డిజాస్టర్. మరి ఈ 3 కరువులు అక్కడ ఉన్నాయి, వడగాల్పులు ఉన్నాయి. ఈ కరువుల మీద ముత్తుకొచ్చిన తర్వాత ఇప్పుడు పెడతారు చూడండి. ఇప్పుడు నుంచి వస్తుంది చూడండి. ప్రైమ్ మినిస్టర్ అత్యవసరంగా సమావేశం, చీఫ్ మినిస్టర్ అత్యవసరంగా సమావేశం, అంతే. కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందుకు వచ్చాక పెడతారు. చైనా లాగా ముందు చర్యలు తీసుకునే పరిస్థితి మన ఇండియాలో లేదు. సో ఇది ఒక విపత్కర అతిపెద్ద మహాయుద్ధం. ఇది ప్రకృతి యుద్ధం. మనం చేసుకున్న పాపమే క్లైమేట్ చేంజ్, చెట్లు కొట్టి ఇవన్నీ అనమాట. సో ఇలాంటి సూపర్ ఎల్‌నినో ఋతుపవనాలు వారం రోజుల ముందు, ఆ వారం రోజులు వచ్చిన తర్వాత, ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఇంకొక మిరాకిల్ ఉంటుంది ఇండియాలో. దాన్ని ఏమంటారంటే మాన్సూనల్ గ్యాప్స్ అంటారు, బ్రేక్స్ అంటారు. శీతోష్ణతను బాగా అర్థం చేసుకుంటే కొంతమంది చెప్తారన్నమాట. మాన్సూన్స్ బ్రేక్స్ అంటే అది ఆంధ్రప్రదేశ్ దాకా ప్రవేశించి వారం రోజులు ఎక్కడికక్కడ ఆగిపోద్ది, వారం రోజులు డ్రై అయిపోద్ది, మాన్సూన్స్ ఉండవు. ఈ వారం రోజులు మిస్. ఎందుకంటే జూన్ 1కు వచ్చిన మాన్సూన్స్ సెప్టెంబర్ 30కి ఇండియా నుంచి వెళ్ళిపోద్ది అంతే. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 4 నెలలు, 3.5 నెలలు. ఈ టైం పీరియడ్ తర్వాత ఒక్క గంట కూడా అది ఇండియాలో ఉండదు. మరి ఈ మాన్సూన్స్ వచ్చి ఈ యొక్క 15 రోజుల్లో ఒక రోజు డ్రై గ్యాప్ వచ్చింది అనుకోండి, అది విరుద్ధం. వెంటనే ఇంకా అక్కడ మాన్సూన్ తక్కువ. మాన్సూన్స్ ఈజ్ ద ఇండియా. దాన్ని ఏమంటారండి, ఇండియా మాన్సూన్, ల్యాండ్ ఆఫ్ మాన్సూన్స్ అంటారు. ఋతుపవనాల దేశం, ఋతుపవనాలే భారతదేశం. అసలు భారత సంస్కృతి ఇంత పటిష్టంగా ఉందంటేనే ఋతుపవనాలు. కానీ అది మిరాకిల్. ఇండియా ఎవరికి అర్థం కాదు, ఋతుపవనాలు కూడా ఎవరికి అర్థం కాదు. ఈ అలెగ్జాండర్ గారికి అసలు అర్థం అవ్వకుండా ఓడిపోయి వెళ్ళిపోయాడు. సో ఇండియా చాలా డేంజరస్. ఎందుకంటే ఋతుపవనాలు అంత హైపర్ సెన్సిటివ్గా ఉంటాయి. సో ఋతుపవనాలు ముందు రావడం అంటే గుడ్ న్యూస్ కాదు, అదో బ్యాడ్ న్యూస్. వెనక్కి వచ్చిన ఒక బ్యాడ్ న్యూస్. దట్టు సూపర్ ఎల్‌నినో ఉంది. వచ్చిన తర్వాత వారం రోజులు ముందు వచ్చిన ఏదో ఒక ప్రాంతంలో డ్రై గ్యాప్స్ వస్తాయి, బ్రేక్స్ అంటారు. వాటిని ఫట్టమని ఆగిపోతుంది. అక్కడే వరదలు, పక్కన కరువు. ఇదే ఊర్లో ఇంకొక మండలం అవతల కరువు ఉంటుంది, ఈ మండలంలో ఏమో భయంకరమైన వరదలు వస్తాయి, మాన్సూనల్ బ్రేక్స్. ఇదంతా ఒక అర్థమవని శాస్త్రం. ఏఐ కూడా అర్థమవని, శాటిలైట్కి కూడా. అందుకని IMD వరల్డ్ మెట్రలాజికల్ 77 దేశాలు ఒక ప్రయోగం చేసినా అది సక్సెస్ కాలేదు 1977లో. మాన్సూన్స్ ఎక్స్పెరిమెంట్, మానెక్స్ అంటారు. సో ఇది ఒక విపత్కర పరిస్థితి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంటనే మోడీ గారు వెంటనే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్, వ్యవసాయ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ మినిస్ట్రీ అన్ని శాఖల సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఎలా తట్టుకోవాలో సమావేశం పెట్టలేదు. ఆయన వెస్ట్ బెంగాల్లో ఉండిపోయాడు. ఆయన చాలా దారుణమైంది. దీన్ని మీడియా కాన్సన్ట్రేట్ చేసి ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి చీఫ్ మినిస్టర్ దీని మీద మాట్లాడాలి. ఇంకా ప్రజల్ని వడగాల్పులకు వదిలేశారు, రేపొద్దున వర్షాభావానికి వదిలేస్తారు, రైతులనేమో కరువులకు వదిలేస్తారు. చాలా దారుణమైన విపత్కర పరిస్థితి ఉందో, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి.